హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఫ్రిడ్జ్ తీసుకోవడానికి పోయినప్పుడు మా ఆయన బాగా కాకబట్టి మా ఆయన రిక్వెస్ట్ చేసి ఎయిర్ ఫ్రైయర్ తీసుకున్నాం కదా, దీన్ని అన్బాక్స్ చేస్తున్నా. అట్లా దీంట్లో ఐటమ్ కూడా ఎట్లా వస్తుంది అనేది ట్రయల్ వేద్దాము. అన్బాక్స్ చేస్తున్నాను దీన్ని. ఇది వచ్చేసి 6.2 లీటర్స్. నాకు కాస్ట్ వచ్చేసి నాకు కాస్ట్ వచ్చేసి 9,300 సంథింగ్ పడింది. ఇది మాన్యువల్ బుక్. ఇంట్లో అన్నీ మనం ఇట్లా యూజ్ చేసుకోవాలా ఏం లేదు. ఫిలిప్స్, ఇది మోడల్ నెంబరు. ఆర్డర్ అక్కొక అన్నజీ. ఇది మాన్యువల్. ఇది ఒక వరల్డ్ మ్యాప్ లాగా ఓపెన్ అవుతుంది గాయస్. యాక్చువల్గా నేను ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నాను. ఇన్ని రోజులకి వీలయ్యింది. ఇది ఫిలిప్స్. ఇది వచ్చేసి ఇక్కడ దగ్గర చూపించేది ఫిలిప్స్ ఎయిర్ ఫ్రైయర్. ఇది ఫిలిప్సే బాగుంటుందని తీసుకున్నా. ఇది వచ్చేసి ఇక్కడ 180 degrees, 200 degrees ఐటమ్స్. ఇవి ఫ్రెంచ్ ఫ్రైస్, ఇవి చికెన్ లెగ్ పీసులు, ఇది వచ్చేసి ఫిష్, ఇవి కేక్ ఐటమ్స్, బేకింగ్ ఐటమ్స్. ఇదైతే నాకు ఐడియా లేదు ఏమనేది. ఇవన్నీ మనకు ఆప్షన్స్. ఇది వచ్చేసి డిగ్రీస్. ఇక్కడ చూడండి 200 degrees, 160 degrees, ఇంకా 200 లాస్ట్, 160, 120 ఉంది, 80 degrees కూడా ఉంది. 80, 120, 160, 200. మళ్ళీ ఈ పాయింట్ వచ్చేసి 180, 200. మళ్ళీ ఈ పాయింట్ వచ్చేసి ఇప్పుడు సపోజ్ ఇది 80 to 100. ఇక్కడ చిన్న డాట్. ఇది మళ్ళీ 120. ఈ చిన్న డాట్ వచ్చేసి 140, 160. ఇది వచ్చేసి 180, 200. మనం ఎంత కావాలంటే ఇక్కడ పైన డాట్ ఇచ్చినట్టు చిన్న లైన్. ఈ లైన్కి తగ్గట్టు ఇది మనం సెట్ చేసుకోవాలి. ఈ పాయింట్ ఇప్పుడు సపోజ్ 160 అనుకోండి, 160 ఈ పాయింట్కి ఎగ్జాక్ట్గా స్ట్రైట్గా పెట్టుకోవాలి. 180 లేదంటే 200, ఇట్లా 200 degrees దాకా ఉంది. ఇది టైమర్. ఐటమ్ సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా టైమింగ్ తీసుకుంటుందని చెప్పినారు. అది ఇప్పుడు ట్రైల్ వేసే తెలుస్తుంది. మనం ఐటమ్కి తగ్గట్టు ఇక్కడ డిగ్రీస్ సెంటిగ్రేడ్ చెక్ చేసుకొని, ఇప్పుడు ఇక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నాడు కదా, ఫ్రెంచ్ ఫ్రైస్ 180 degrees, 13 to 33 minutes. ఇది 180 degrees ఇట్లా పెట్టుకొని టైమింగ్ 13 to 33 అన్నాడు. సపోజ్ 20 అనుకోండి, అప్పుడే శబ్దం వస్తుంది ఇందులో, టిక్ 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 అని ఐటమ్ పెట్టుకోవడానికి. ఇవి వచ్చేసి మినిట్స్. అదిగోండి మినిట్స్, ఇవన్నీ 30 ఇవన్నీ. ఇది వచ్చేసి ఇది కాలం గాయస్. ఇది బేస్. ఇది బాగా విడ్త్ బాగా పెద్దగా ఉంది. 6. యాక్చువల్గా నేను ఫ్లిప్కార్ట్లో ఆఫర్ ఉంటే 4.2 లీటర్స్ది పెట్టిండి 6,000కి. కాకపోతే అది స్పేస్ చాలా చిన్నగా ఉంది. ఇది అనుకోండి బాగా ఒక కోడి పెట్టుకొని బేక్ చేసుకొని తినచ్చు ఎయిర్ ఫ్రైయర్లో. అందుకు మేము ఎక్కువ నాన్ వెజ్ లవర్స్, అందుకోసమని ఇది 6.2 అయితే బాగుంటుంది అని తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని ట్రయల్ చేసి ఐటమ్ చికెన్ పాప్కార్న్ ఉంది ప్రజెంట్ నా దగ్గర. ఆ ఐటమ్ బేక్ చేసి చూద్దాం ఫ్రై చేసి ఎట్లా వస్తుందో. ప్రైజింగ్ విషయం ఏమంటే, ఒకటి ఇది ప్లాన్ చేసి బ్లాక్ అని తీసుకున్నాను. ఇది అన్ఎక్స్పెక్టెడ్గా తీసుకున్నా. ఇప్పుడు ట్రయల్ వేసేకపోతా అంటే ఈ రెండు అనుకోకుండా మ్యాచింగ్, రెండు బ్లాక్ ఒకేసారి తీసుకున్నాను సింబాలిక్గా. ఇది చికెన్ పాప్కార్న్. మనం 5 స్టార్ మామూలు రెస్టారెంట్స్లో తింటుంటాం కదా, KFC, మెక్డోనల్డ్స్, అక్కడ తింటున్నాం. ఇవి ఫ్రోజన్ చికెన్ మనకి రెడీమేడ్గా కూడా దొరుకుతుంది. మేము ఎప్పుడు ఎనీ టైం ఇంట్లో ఇవి పిల్లల కోసమని అవైలబుల్గా పెట్టుకుంటాము. ఇవి ఫస్ట్ ట్రయల్ వేసి చూస్తాను. యాక్చువల్గా ఇందులో ఎయిర్ ఇది చేయాల, కాకపోతే ప్రజెంట్ నా దగ్గర లేదు. ఇంకా అనుకోకుండా కొన్నాను కదా, అందుకు ఇది ఎయిర్ ఆయిల్ డిస్పెన్సర్ లేదు, ఇట్లా స్ప్రే చేసేది ఆయిల్ స్ప్రే. మళ్ళీ నెక్స్ట్ టైం తీసుకొని పెడతాను. ఆయిల్ డిస్పెన్సర్ లేదు, అది ఇది స్ప్రే. ఆ బ్రష్ కూడా లేదు.
తెప్పించుకుంటా. యాక్చువల్ అంటే ఫస్ట్ టైం ఇది. ఎయిర్ ఫ్రైయర్ కొనాలి, ఎయిర్ ఫ్రైయర్ కొనాలి అని ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ నుంచి అనుకున్నాను. సడన్గా తీరిపోయింది నా కోరిక. యాక్చువల్గా ఇంతకుముందు ఓవెన్ తెచ్చుకున్నా ఒక 5 ఇయర్స్ 6 ఇయర్స్ బ్యాకే. ఓవెన్ తెచ్చుకుంటే శాంసంగ్ ఓవెన్, అది కంప్లైంట్ వచ్చింది ఒకసారి. కంప్లైంట్ వచ్చి డెలివరీ కంప్లైంట్ పీస్ వచ్చింది. అందుకు అది రిటర్న్ ఇచ్చేసి మళ్ళీ ఎప్పుడు ప్లాన్ చేయలేదు. నిన్న అనుకోకుండా సడన్గా ఫ్రిడ్జ్ తీసుకున్నప్పుడు తీసుకున్నాదు. ఇట్లా పెట్టేసిన చికెన్. దీంట్లో ఏమీ ఆయిల్ వేయలేదు, ఏమీ వేయలేదు, జస్ట్ ఫస్ట్ టైం. బిస్మిల్లా. నేను స్విచ్ ఆన్ చేస్తున్నా. ఇక్కడ చూడు చికెన్ అయితే 18 to 20 minutes అని ఉంది ఇక్కడ. నేను 25 పెడతాను, ఫస్ట్ టైం కదా. ఎందుకంటే ప్రీ హీట్ చేయాలా ఏమి అనేది నాకే ఐడియా లేదు, ఫస్ట్ టైం ట్రయల్ కాబట్టి పెట్టినాను. జస్ట్ టైమర్ సెట్ చేసిన అంతే. ఇది చికెన్, ఇదైతే టచ్ ప్యాడ్ అయితే కాదు, టచ్ కాదు ఇది. జస్ట్ మనకి ఇక్కడ ప్రోగ్రామింగ్ ఏది ఐటెం కోసమనో పెట్టినారు. ఇదైతే నేను దాని ప్రకారం మినిట్స్ ఇక్కడ ఉంది కదా, దాని ప్రకారం పెట్టిన. అందులో ప్రీహీట్ చేయలేదు ఫస్ట్ టైము. ఇప్పుడు చూస్తే ఐడియా వస్తుంది ఎట్లా అనేది. మీరు బాగా గమనిస్తే శబ్దం వస్తుంది ఇందులో, టక్ 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 అని టైమర్ది. నేను చాలా ట్రై చేసిన, అగారో తీసుకుందాము అని కూడా చూసిన. కాకపోతే మాకి అగారోకి ఉరవకొండ మాది, అందుకు విలేజ్ టైప్ అనమాట. అందుకు మాకి రేపొద్దున ఏదైనా ఇష్యూ వస్తే, కంప్లైంట్ ఇష్యూ వస్తే చేయడానికి ఏది లేదన్నారు. అందుకోసమే నేను వద్దులే ఎందుకు. ఇది ఫిలిప్స్కి అయితే రిలయన్స్ డిజిటల్లో తీసుకున్నాను కదా, ఇదిను ఫ్రిడ్జ్ 2 కలిపి. దీనికి వీక్లీ వన్స్ రిపేర్ చేసే అతను కంప్లైంట్ ఇష్యూ చేస్తే వీక్లీ వన్స్ ఒక్కసారి వస్తామన్నారు. అది కూడా చూసుకోవాలి కదా మనం. పొరపాటున ఏదైనా కంప్లైంట్ వచ్చింది, రిపేర్ వచ్చిందంటే దాన్ని సరౌండింగ్స్లో కంపెనీ సర్వీసింగ్ సెంటర్స్లోనే చేయించుకునేటట్లు కావాలి కాబట్టి నేను అందుకే ఇంకా మళ్ళీ రేపొద్దున కంప్లైంట్ ఇష్యూ అది ఏమైనా వచ్చినా రిస్క్ ఉండకూడదు అనే ఉద్దేశంతో తీసుకున్నాను. డైరెక్ట్గానే తీసుకున్నా. ఫస్ట్ ఆన్లైన్లో పెట్టింది, అది రిటర్న్ ఇచ్చేసి ఫ్లిప్కార్ట్లో పెట్టింది. ఇది డైరెక్ట్ అయితే బెటర్ అని మా ఆయన చెప్పినందుకు మరి డైరెక్టే తీసుకున్నాను. ఇక్కడ రిలయన్స్ డిజిటల్లో అయితే, గుంతకల్ రిలయన్స్ డిజిటల్లో వీక్లీ వన్స్ మెకానిక్ వస్తాడు అన్నందుకు నేను రిపేర్ పర్పస్ కూడా ఆలోచించుకున్నా. ఇది యాక్చువల్గా ఇంకా టైం ఉంది, కాకపోతే నాకు స్మెల్ వస్తుంది బాగా ఉడికినట్లుగా కొద్దిగా. అందుకు నేను ముందే ఆఫ్ చేసి ఒకసారి తీసి చూద్దాము. ఓ సూపర్ పీస్, బాగా ఆయిల్ వదులుతుంది. మీరు గమనించినట్లయితే నేను 0 ఆయిల్ ఇందులో ఏమీ కానీ వేయలేదు, అయినా ఇందులో చికెన్లో ఉండే ఆయిల్ వదిలింది. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇంకా టైమింగ్ ఒక 2 minutes 5 minutes దగ్గర ముందే తీసుకున్నా. కాకపోతే చాలా వేడిగా ఉంది. దీన్ని షిఫ్ట్ చేస్తాను ఫస్ట్. షిఫ్ట్ చేసి పెట్టడానికి కూడా నాకు ఇబ్బంది ఉంది. ఇది ఒక పీస్ తీసుకుని వేడిగా ఉంది. ఇదిగోండి, బాగా కుక్ అయింది పీస్, భలే వచ్చింది. సూపర్, నెంబర్ 1 ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా పెట్టినా. ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా ట్రై చేస్తాను. ఇప్పుడు చికెన్ ఫ్రై అయింది, నెక్స్ట్ ఫ్రెంచ్ ఫ్రైస్. ప్లెయిన్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవి వచ్చేసి పొటాటో బైట్స్, మెకాన్ పొటాటో బైట్స్. ఇప్పుడు వీటిని మళ్ళీ పెడుతున్నాను. యాక్చువల్గా ఇది ఆటోమేటిక్గా ఉంది కదా. నేను ఇందాక చికెనే 22 minutes దగ్గర పెట్టింటి, కానీ నాకు ఒక 15 minutesలోనే అయిపోయింది. ఇది ఆలు కదా, నేను ఒక 15కి పెడదాం అనుకుంటున్నాను.
15 అంటే 18 మినిట్స్ దగ్గర ఉంది. 15 మినిట్స్. ఇదిగోండి స్విచ్ ఆన్ చేస్తున్నాను. ఇది మళ్ళీ టైమర్ ఆన్ అయింది. ఇప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ ఎట్లా వస్తాయో చెక్ చేద్దాము. చికెన్ నగ్గెట్స్ అయితే చాలా బాగా వచ్చాయి. చికెన్ పాప్కార్న్ మా వాళ్ళు అప్పుడే తింటున్నారు, చూపిస్తాను ఉండండి. పిల్లలు కిట్టి పార్టీ పిల్లలది ఎయిర్ ఫ్రైలు. ఇవి నేను ఆయిల్లో ఫ్రై చేసేదాన్ని. అసలు చాలా బెస్ట్ ప్రోడక్ట్, అంటే బెస్ట్ ప్రోడక్ట్. 10 పాయింట్స్కి 12 పాయింట్స్ కూడా ఇవ్వచ్చు. చాలా బాగుంది. ఇప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ ఎట్లా వస్తాయో అవి కూడా నేను చూపిస్తాను. చూడండి, జీరోకి దగ్గరలో ఉంది కదా, జీరో దగ్గరకు వస్తేనే మనకి శబ్దం వస్తుంది, టక్ అని ఒక బెల్ లాగా అనమాట. మనకు అదొక సింబల్, అంటే రెడీ అయ్యింది ఐటమ్ అని చెప్పి. చికెన్ పాప్కార్న్ అయితే చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఇది ఎలా వస్తుందో చూడాలి. రెడీ 1 2 వచ్చింది. ఇప్పుడు తీయండి. ఒక్క 1 మినిట్, ఒక్క సెకండ్ వదిలి తీద్దాము అని చూడండి. ఫ్రెంచ్ ఫ్రైస్ చాలా 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 బాగా వచ్చింది. ఇదిగోండి బయట, ఇది కూడా చూసినారా, ఆయిల్ వదిలింది. ఇదిగో ఇది ఫ్రెంచ్ ఫ్రైస్ ఒక్కటి కొద్దిగా కావాలి, ఉడికేకైతే ఉడికినాయి, బాగా స్మూత్ వచ్చినాయి. సూపర్. 10కి 12 రేటింగ్ ఇచ్చినా తక్కువే. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఆరాంగా కళ్ళు మూసుకొని పర్చేజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా డౌట్లో ఉంటే, నేను అట్లా డౌట్లో ఉండే ఇన్ని రోజులు పర్చేజ్ చేయలేదు, నిన్న ధైర్యం చేసిన కొన్నాను. చాలా అంటే చాలా బాగుంది. ఐ లవ్ దిస్ ప్రోడక్ట్. థ్యాంక్స్ ఫర్ మై అజ్జి. మా ఆయన మా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. హెల్తీగా ఆయిల్లెస్ ఫుడ్ రెడీ అయిపోయింది. మీరు కూడా బాగా ఎంచక్క మీ పిల్లలు చేసి పెట్టండి. బాగా హ్యాపీగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి. థ్యాంక్స్ అజ్జీ. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇప్పించింది నాకైనా, వంటలు చేసి పెట్టేదైతే వాళ్ళకే, తినేదైతే వాళ్ళే కాబట్టి యాక్చువల్ ఒరిజినల్ అంటే వాళ్ళే నాకు థ్యాంక్స్ చెప్పాలి కదా. కామెంట్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా. ఛానల్ ఏం తెలియదు ఫ్రెండ్. అందరూ మంచి ప్రోడక్ట్, మీరు కూడా బాగా పర్చేజ్ చేయొచ్చు, 100% పర్చేజ్ చేయొచ్చు.